నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ్. ఈ రోజు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా దేవాలయాలు చూస్తుంటాం. కామన్ గా మనకి ఆ గుడి బయట కనిపిస్తుంటది ధ్వజస్తంభం. అది ఎందుకు ఉంటుంది గురుగారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ధ్వజస్తంభం అనేది ఎందుకు ఉంటుంది? ప్రతి దేవాలయమునికి కూడా దాని ఎదురుగా ఒక మానవ దేహము అని చెప్పబడేటువంటి భక్తి భావంలో కూడా ధ్వజస్తంభం అనేటువంటిది కూడా ప్రతిష్ఠిస్తారు. కొంతమంది సిద్ధులైతేనేమి, యోగులైతేనేమి ధ్వజస్తంభము ఉన్న దేవాలయాన్నే సందర్శిస్తారు. ఆ విధమైనటువంటి విధానం కూడా ఉంది. ఈ ధ్వజస్తంభం అనేటువంటిది అసలు ఎలా వచ్చింది ఈ యొక్క పద్ధతి అంటే, మహాభారతంలో దీని గురించి కూడా కొంత చెప్పబడింది. ఒక సంఘటన మహాభారతంలో ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం అంతా కూడా జరిగిపోతుంది. జరిగిన తర్వాత కౌరవులు పాండవులు తీవ్రంగా కూడా యుద్ధం చేస్తారు. చివరికి పాండవులు విజయం సాధిస్తారు, కౌరవులు కూడా మరణిస్తారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క పాండవులే పరిపాలన కూడా చేస్తూ ఉంటారు. ధర్మరాజు గారు ఇంకా అత్యంత ధర్మమైనటువంటి పాలన కూడా చేస్తూ ఉంటారు. ఈ విధంగా అనేక సంవత్సరాలు కూడా పరిపాలన కూడా కొనసాగుతుంది. ఆ సమయంలో కూడా ధర్మరాజు కూడా అనేకమైనటువంటి దాన ధర్మములు అన్నీ కూడా చేస్తూ తనకు సాధ్యమైనంత వరకు ధర్మమైనటువంటి పాలన కూడా చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో కూడా ఈ యొక్క ధర్మరాజులో కూడా కొంత అహంకారం అనేటువంటిది కూడా వస్తుంది. ఓహో, నేను ఒక గొప్ప రాజుని, బ్రహ్మాండంగా ధర్మపాలన చేస్తున్నాను అనేటువంటి విధంగా కూడా అతను ఆలోచన విధానం కూడా మారుతుంది. ఎందుకంటే కలియుగం కూడా వస్తూ ఉంటుంది. ఈ యొక్క మహాభారతం చివరి అయిపోయిన తర్వాత ద్వాపర యుగం తర్వాత మళ్ళీ కలియుగం అనేది ప్రారంభం అయ్యేటువంటి దశలో ఉంటుంది. అప్పుడు ఇంకా ఆ సమయంలో సహజంగానే ధర్మరాజుకు కూడా కొంత అహంకారము, గర్వము అనేటువంటివి కూడా వస్తాయి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటారు, ధర్మరాజు యొక్క అహంకారమును తొలగించాలి అనేటువంటి నిశ్చయానికి వస్తారు. దానికి ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఒక అశ్వమేధ యాగం అనేటువంటిది ఒక చేయండి అని చెప్పేసి కూడా ధర్మరాజుకు తెలియజేస్తాడు. సరే అని చెప్పేసి చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా కూడా అశ్వమేధ యాగాన్ని కూడా ధర్మరాజు కూడా నిర్వహిస్తాడు. ఆ తర్వాత ఆ యొక్క అశ్వాన్ని వాళ్ళు వదలటం జరుగుతుంది. వదిలేస్తే అది వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళినంత ప్రాంతం కూడా వీళ్ళది. దాన్ని ఎవ్వరు కూడా అడ్డు చెప్పలేకపోతారు, ఎందుకంటే ధర్మరాజు వాళ్ళది అని చెప్పేసి. అది చివర వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట కూడా అది ఆగుతుంది. అది మణిధ్వజుడు, మయూరధ్వజుడు అనేటువంటి రాజు కూడా ఉంటారనమాట. మణిపురం అనేటువంటి రాజ్యం అది. మయూరధ్వజుడు అనేటువంటి ఒక రాజు అక్కడ పరిపాలన చేస్తుంటాడు. ఆయన చిన్న రాజే అయినప్పటికి కూడా ఆయన వాళ్ళ యొక్క రాజస లక్షణాన్ని బట్టి ఆ యొక్క దాన్ని ఆపుతారు. వెంటనే ధర్మరాజు కూడా వాళ్ళ యొక్క తమ్ముళ్ళు అర్జునుడు, భీముడు వీళ్ళందరూ కూడా నకులుడు, సహోదరుడు లేచేసి ఆ గుర్రాన్ని వెనక్కి ఇవ్వమంటే అప్పటి యొక్క విధానం ప్రకారం వాళ్ళు యుద్ధం చేయాలి, యుద్ధంలో గెలిస్తేనే అది వస్తుంది. ఇంకా సరేనని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క మయూరధ్వజుడి తోట యుద్ధానికి కూడా చేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా మయూరధ్వజుడి వాళ్ళ యొక్క రాజ్యంతో యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతారు. పాండవులు వాళ్ళు తీవ్రమైన ఆశ్చర్యానికి గురవుతారు. ఇదేంది, యుద్ధంలో మేము ఓడిపోవటం ఏమిటి అని ఆశ్చర్యానికి గురవుతారు. అంతేకాకుండా వాళ్ళకి తీవ్రమైన బాధ కలుగుతుంది. మేము ఇంత పెద్ద యుద్ధం చేసినాము, కురుక్షేత్రం చేసి కౌరవులందరూ మేము సంహరించిన వాళ్ళము, ఇంకా మయూరధ్వజుడు అనేటువంటి రాజు దగ్గర మేము ఎందుకు ఓడిపోతున్నాం అని కూడా అతని గురించి కూడా తెలుసుకుంటే, ఆయన ఒక గొప్ప పుణ్యాత్ముడు, దాన ధర్మములలో అద్భుతంగా కూడా చేసేటువంటి ఆయన, పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఆయన మయూరధ్వజుడు. ఈ విషయం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కానీ ఎలాగైనా సరే ఆ మయూరధ్వజుడిని ఓడించాలి అనేటువంటి కోరిక కూడా వాళ్ళకి కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహకారాన్ని కూడా వాళ్ళు కోరుతారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తారు, ఆయన యొక్క పరమ దయాళు, అతను ఎంతో ధర్మ పరిపాలన చేసేటువంటి వాడు ఆ యొక్క మయూరధ్వజుడు అని చెప్తే, పాండవులు కాదు, అతని ద్వారా కూడా మేము ఇంకా తెలుసుకుంటాం, అతని దగ్గర మాకంటే గొప్ప దానాలు చేయగలుగుతాడా, ఈ విషయం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని కూడా అర్థారు. సరే మీకు తెలుపుతానని చెప్పేసి ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక పాండవులు వీళ్ళందరూ కూడా మారువేషం వేసుకుంటారు. మారువేషం వేసుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసి, మహారాజా మాకు మీ నుంచి సహాయం కావాలి, మిమ్మల్ని అర్థిస్తున్నాము అని కోరుతారు. మయూరధ్వజుడు ఏం కావాలి,
వచ్చి అర్థించిన వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చడమే వాళ్ళ యొక్క దాన విధానం. ఏం కావాలని కోరతాడు ఆయన. అయ్యా మేము వస్తూ ఉంటే ఒక సింహము మా మీద అటాక్ చేసింది, వీళ్ళ కుమారుణ్ణి కూడా సింహం పట్టుకుంది. అప్పుడు మేము వెంటనే కూడా అడిగాము, దాన్ని ఇట్లా విదలగొట్టి మా అబ్బాయిని వదులు అని చెప్పేసి పెద్ద అరవటం జరిగింది. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ యొక్క సింహం కూడా పిల్లవాడిని వదిలేసి మానవ భాషలో మాట్లాడింది. ఏమన్నదంటే, ఆ యొక్క మయూర ధ్వజుడి యొక్క శరీరంలో సగభాగం నాకు గనక ఇస్తే నేను మీ పిల్లవాడిని వదిలేస్తాను, లేకపోతే మీ పిల్లవాడిని నేను ఆహారంగా తీసుకుంటానని చెప్పింది అని కూడా చెప్తారు ధర్మరాజు. కాబట్టి మాకు మీరు సహాయం చేయాలి, మా పిల్లవాడు మాకు బతకాలంటే మీ శరీరంలో సగభాగం ఇవ్వాలి అంటారు. వేరే వాళ్ళు ఎవరైనా అయితే దీనికి ఒప్పుకోరు. శరీరంలో సగభాగం ఇస్తే దాదాపు చనిపోయినట్టే మనిషి. కానీ ఆయన తనను అర్థించారు అనే ఉద్దేశంతో తప్పకుండా ఇస్తాను, మీ కుమారుని నేను కాపాడుతాను అని చెప్పేసి వాళ్ళకి అభయం ఇస్తాడు. వెంటనే వీరు ఏమంటారంటే, అది కూడా మీ భార్య పిల్లలే మీ శరీరాన్ని ఈ విధంగా సగభాగాన్ని విభజించాలని కూడా చెప్తారు. వెంటనే అలాగే దానికి కూడా ఒప్పుకుంటాడు. ఇక మయూరధ్వజుడి యొక్క భార్య పిల్లలు వచ్చేసి ఆయన యొక్క శరీరాన్ని నిలువుగా కూడా కొయ్యటం ప్రారంభిస్తారు. ఈ విధంగా ప్రారంభించి ఇక తల దగ్గరికి కింద నుంచి కోసుకుంటూ వస్తుంటారు తన శరీరం. వస్తుండగానే అతని యొక్క ఎడమ కంట్లో నుంచి విపరీతంగా కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడు మయూరధ్వజుడి యొక్క శరీరంలో తన కళ్ళల్లోంచి ఎడమ కన్నులోంచి నీళ్ళు వస్తుంటాయి, కుడి కన్నులోంచి ఎడమ కన్నులోంచి నీళ్ళు వస్తుంటాయి. అది చూసి ఈ యొక్క పాండవులు అడుగుతారు, అంటే వీళ్ళంతా మారువేషంలో ఉంటారు వాస్తవానికి. మారువేషంలో ఉంటే వాళ్ళు ఆయన అడుగుతారు, ఇదేంది రాజా మీ యొక్క ఎడమ కన్నులోంచి నీళ్ళు వస్తున్నాయి? అప్పుడు ఆయన ఏమంటాడంటే, నా శరీరంలోని మొత్తం కోసేసిన తర్వాత నా కుడి భాగం మీకు ఇస్తారు, ఆ విధంగా నేను వాళ్ళకి చెప్పాను. నా ఎడమ శరీరం ఏమనుకుంటుందంటే, అరే నేను వీళ్ళకి సహాయం చేయలేకపోయానే అని బాధపడుతున్నది, అందుకే నా ఎడమ కన్నులోంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా వాళ్ళు చెలించిపోతారనమాట. అంటే ఆయన శరీరం కూడా కుడి భాగం దానానికి ఉపయోగపడి ఒక పిల్లవాడి ప్రాణాలను కాపాడుతుంది, ఎడమ శరీరం కాపాడలేకపోతుంది కదా. ఒక భాగాన్ని సగభాగం ఇవ్వాలి, మన మిగతా సగభాగం వృధా అయిపోయినట్టు, దానికి అంత్యక్రియలు చేయాల్సింది. అందుకని ఎడమ కంట్లోంచి నీళ్ళు వస్తుంటాయి. అది చూసినటువంటి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయి వెంటనే కూడా తమ నిజస్వరూపాలను కూడా ధరిస్తారు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ప్రత్యక్షమవుతాడు. తన యొక్క రూపంలో ప్రత్యక్షమయ్యి, ఇయా నీ యొక్క మహత్యం కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది, నువ్వు గొప్ప అత్యంత చాలా మహా గొప్ప దాన సంపన్నుడు అని చెప్పి వాళ్ళని కొనియాడటం జరుగుతుంది. అప్పుడు నీకేమైనా వరం కావాలి కోరుకోమని కూడా కోరతారు. అప్పుడు ఆయన, స్వామి నేను ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరే ఉండాలి, నా పవిత్రాత్మ ఎప్పుడు కూడా భగవంతుని సాన్నిధ్యానంలో ఉండాలని చెప్పేసి ఆయన కోరతాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అతనికి వరం ఇస్తాడు అనమాట మయూరధ్వజుడికి. అది ఏ వరం అంటే, ప్రతి దేవాలయం ముందు కూడా నీ యొక్క పేరుతోటే, మయూరధ్వజుడి పేరుతోటే ధ్వజస్తంభం అనేటువంటిది కూడా నిలపబడుతుంది. ఇది మనిషి యొక్క దేహానికి కూడా ప్రతిరూపము. దేవాలయంలో మూల విరాట్ విగ్రహం ఉంటుంది, దానికి ఎదురుగానే ఈ యొక్క ధ్వజస్తంభం అనేది కూడా నిలబెట్టబడి ఉంటుంది. ఆ ధ్వజస్తంభం రూపంలో కూడా ఆ యొక్క మయూరధ్వజుడు తన యొక్క ఆత్మ కూడా అందులో ఉండి అనుక్షణం కూడా భగవంతుడిని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటుంది, ఎప్పుడు భగవంతుడి సాన్నిధ్యంలోనే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క వరం వల్ల అప్పటి నుంచి కూడా ఈ యొక్క అన్ని దేవాలయాల దగ్గర కూడా ధ్వజస్తంభం అనేటువంటిది ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ యొక్క ధ్వజస్తంభం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనది. ఇది దేవతలని ఆవాహనం చేయడానికి కూడా ధ్వజస్తంభం అని కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ధ్వజస్తంభానికి కొన్ని మాసాలు కార్తీక మాసం అనేటువంటి చోట దీపాలను కూడా కట్టడం జరుగుతుంది. అనేక మందికి అది ఒక మార్గదర్శిగా కూడా ఉంటుంది. ఈ యొక్క ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏంటంటే, చాలామంది అనుకుంటారు మనం గుడికి వెళ్ళాము నమస్కారం చేసుకొని వస్తాం. భగవంతుని యొక్క శక్తి 5 చోట్ల కూడా ప్రతిష్టమయం కూడా ఉంటుందన్నమాట. అది ఏంటంటే, సాధారణంగా గుడిలో ఒక ప్రధానమైన విగ్రహం ఉంటుంది, ఆ యొక్క స్వామివారి విగ్రహంలో ఉంటుంది. అంతేకాకుండా ఉత్సవ రూపం అని ఉంటుంది. ఉత్సవ రూపం అంటే ఊరేగింపు చేసే ఉత్సవం, లేదంటే అభిషేకం చేయడానికి కూడా ఒక ఉత్సవ విగ్రహం అని ఒకటి ఉంటుంది. ఆ ఉత్సవ విగ్రహము, మరియు ఆ గుడిలో ఉండేటువంటి పూజారి, మరియు భగవంతుడి యొక్క పాదుకలు, మరియు ఈ యొక్క ధ్వజస్తంభం, ఈ 5 చోట్ల కూడా భగవంతుని యొక్క శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన వాళ్ళు మొదట ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి, ప్రదక్షిణం చేయాలి. అక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత
అప్పుడు స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోవాలి. ఒకవేళ లోపల స్వామివారి దర్శనం ఉన్నటువంటి సందర్భాల్లో ధ్వజస్తంభం నమస్కారం చేసుకుని కొంతమంది వెళ్తుంటారు తమ బిజీ షెడ్యూల్లో. పైన ఆలయ గోపురాన్ని నమస్కారం చేసుకొని వెళ్తుంటారు. మొదలు దేవాలయంకి వెళ్ళిన వాళ్ళు ప్రథమంగా కూడా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి, ప్రదక్షిణం చేయాలి. తర్వాత స్వామివారు లోపల కూడా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి పాదుకలకు నమస్కారం చేయాలి. అక్కడ ఉండేటువంటి పూజారి పురోహితులు ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ చేయటం వల్ల స్వామివారి యొక్క శక్తి అనేటువంటిది కూడా, భగవత్ శక్తి కూడా ఈ యొక్క భక్తుడి మీద కూడా వస్తుంది. దానివల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఈ యొక్క కోరికలు తీరటం, వారి మనసుకు శాంతి లభించటము అనేటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా కూడా ఈ యొక్క ధ్వజస్తంభం అనేటువంటి దానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. భక్తులు వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా కూడా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి, ప్రదక్షిణం చేయాలి, స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్తే తప్పనిసరిగా వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. నమస్కారం. ఓకే, ధన్యవాదాలు గురుగారు.